మంగళగిరిలో నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణ అంశాన్ని బుధవారం మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో చర్చించారు. రిపోర్ట్. మంగళగిరి సమీపంలోని చినకాకాని వద్ద ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 100 పడకల ఆసుపత్రి కార్పొరేట్ హాస్పిటల్కు దీటుగా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ శంకుస్థాపన రోజు నుండి ఏడాదిలోగా పనులు పూర్తయ్యేలా లక్ష్యం పెట్టుకుని పక్కా ప్రణాళికతో పనులు చేపట్టాలని అన్నారు. మంగళగిరి హాస్పిటల్ నిర్మాణం దశలోనే అత్యుత్తమంగా ఉండేలా చేపట్టాలని సూచించారు. మంగళగిరి నియోజకవర్గ నలుమూలల నుంచి హాస్పిటల్కు వచ్చే పేషెంట్లు, వారి బంధువులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సీటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అత్యవసర రోగులకు అవసరమైన లిఫ్ట్ సదుపాయం, విశాలమైన వాహనాల పార్కింగ్ ఉండాలని సూచించారు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కలిపి 1,14,075 చదరపు అడుగుల్లో విశాలంగా ఈ హాస్పిటల్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న ఆసుపత్రుల తరహాలో నిర్మాణాలు చేపట్టాలి. ఆసుపత్రిలో వైద్య సేవలు పొందేందుకు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. డాక్టర్లు, పేషెంట్లు, విజిటర్స్ కు సౌకర్యవంతంగా ఉండేలా జోన్లు ఉండాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వైద్య, విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, సిఈ జి సుధాకర్ రెడ్డి, ఎస్సీవి చిట్టిబాబు, ఈఈ సివి రమణ, భార్గవ్ గ్రూప్ చీఫ్ ఆర్కిటెక్చర్ నిఖిల, ఏపీఎం ఎస్ఐడిసి ఈఈ ఎం హనుమంతరావు, ఏఈ జి గోపీచంద్, ఏఈ కె శివసత్యనారాయణ, భార్గవ్ గ్రూప్ డీజీఎం ఏ శ్యామ్ కిషోర్, సీనియర్ ఇంజనీర్ డి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.